మత ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి ఎవరైతే మునీర్ ఉన్నాడో ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ చీఫ్ సైనికాధికారి. బంగ్లాదేశ్ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. వాస్తవంగా 2-3 నెలల్లో రిటైర్ అవ్వాలి. అయితే పాకిస్తాన్ మన దేశానికి వాళ్ళకి ఒకేసారి స్వతంత్రం వచ్చిన ఒక రోజు గ్యాప్‌లో మన దగ్గర 30 మంది సైనిక జనరల్ మారారు. అంటే రూల్ ప్రకారం వాళ్ళు డ్యూటీలోకి వస్తున్నారు. ఆ తర్వాత రిటైర్ అవుతున్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. బట్ పాకిస్తాన్‌లో 15 మందే అయ్యారు. ఎందుకని? వాళ్ళు ఎదురు తిరగడాలు, తిరుగుబాటు చేయడాలు, సైనిక పాలన పెట్టడాలు ఇట్లాంటిది. ముషారఫ్‌ల దగ్గర నుంచి భుట్టోల దాకా అనేక మందిని చూసాం. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పనేంటయ్యా అంటే, ఇప్పుడున్నటువంటి మునీర్ ముషారఫ్ మనిషి. అలాగే ముషారఫ్ లాగా అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నాడు. మొన్న ఇమ్రాన్ ఖాన్ తనకు అడ్డొస్తాడు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించి షాబాజ్ షరీఫ్‌ను ముందుకు తెచ్చిపెట్టాడు. ఆ షాబాజ్ షరీఫ్ అసమర్థుడని అర్థమైపోయింది. నవాజ్ షరీఫ్ అసలు విషయం అర్థం చేసుకుని సైనికుల చేతుల్లోకి వెళ్తే రేపు పొద్దున నువ్వు పోతావురా జైలుకి అని చెప్పేసి శాంతి చర్చలే బెటర్ అంటూ సలహా ఇచ్చేసి అతని దోన అతను లండన్ పోయాడు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్‌కో సమస్య వచ్చి పడింది. పాకిస్తాన్‌లో ఉన్న మిగతా సైన్యం ఇతన్ని నమ్మట్లేదు. ఇతను వ్యవహార శైలి అప్పటి నుంచి ఇప్పటిదాకా వేధింపులతోనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇక తనే బంకర్‌లోకి వెళ్లి తలదాచుకుంటున్నటువంటి వేళ అక్కడ పాకిస్తాన్‌లో ఎవరు నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాదు. ఇక్కడ మన దగ్గర ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, లేకపోతే క్యాబినెట్ కమిటీ, ప్రధానమంత్రి, త్రివిధ దళాల అధిపతులు, లేకపోతే జాతీయ భద్రతా మండలి ఇన్నున్నాయి. అక్కడ మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటుంది. తాజాగా ఐఎస్ఐ చీఫ్‌కి బాధ్యతలు అప్పచెప్పారు. పాల్గాన్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి నిన్న వాస్తవంగా కాల్పులు ఆగిపోతే భారత్ పాకిస్తాన్ల మధ్యన గత 6 రోజుల తర్వాతన మళ్ళీ ఈయన టేకప్ చేయగానే బిగినైంది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అంటే మన అజిత్ దోవల్ టైపు పొజిషన్లోకి. పాక్ సైన్యంలో మాలిక్ అడ్జుటెంట్ జనరల్గా పనిచేస్తున్నప్పుడే ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేశాడు. అతని మద్దతుదారుల ఆందోళన మీద ఆర్మీ అణచివేత లాంటి సంఘటనలు చోటు చేసుకుని గతంలో బెలూచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్ ఆర్మీ డివిజన్లకు నాయకత్వం కూడా వహించాడు. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొంటాడు అన్నటువంటిది అతనికి ఉన్నటువంటి పేరు. అందుకని భారత్తో తట్టుకోవాలంటే అట్లాంటోడు బెటర్ అని పారిపోయేటటువంటి మునీర్ కంటే అన్నటువంటి కోణంలో ఇతనికి ఆ కీలక బాధ్యతలు ఇచ్చారు.